హాయ్ హలో నా పేరు శృతి అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. హాయ్ ఐమ్ జిగ్రూట్. యాక్చువల్లీ మేము కంగన్ వాటర్ వచ్చేసి 3 months 4 months అవుతుంది యూజ్ చేయబట్టి. యాక్చువల్లీ ఈ అబ్బాయి కోసమని నేను మెయిన్ వాటర్ తీసుకున్నాను. ఇతనికి కొంచెము బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది. సో దానికోసమే మెయిన్ ఈ అబ్బాయి గురించనే నేను వాటర్ అంకుల్ రంగారావు గారు చెప్పినప్పుడు నేను ప్రిఫర్ చేశాను. వాటర్ అనేది ది బెస్ట్ అండి. కంగన్ వాటర్ ఇస్ ద మిరాకిల్ వాటర్. మాకు ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోయాయి. యాక్చువల్లీ చిన్న స్కిన్ ఎలర్జీ లాగా చికెన్ స్కిన్ అని ఉండేది హ్యాండ్స్ మీద. సో అది కూడా ఏ క్రీము ఏమి యూజ్ చేయకుండానే జస్ట్ 1 monthలో నాకు తెలిసిపోయింది డిఫరెన్స్. ఈ అబ్బాయికి జస్ట్ 2 months, మేము వచ్చేసి మే నుండి యూజ్ చేస్తున్నాము. జస్ట్ 1 monthలో ఇతనికి అప్పటి వరకు ఉన్న ఇష్యూ, ఎప్పుడైనా కొంచెం సీజన్ చేంజ్ అయినా ఏదైనా ఫుడ్ పడని ఫుడ్ తిన్నా అలా ఉండేది, వెంటనే స్టార్ట్ అయిపోయేది. వాటర్ మిలన్ తింటే వితిన్ సెకండ్స్లో అతనికి స్టార్ట్ అయిపోయేది. అలాంటిది ఈ వాటర్ మేము యూజ్ చేస్తున్నప్పటి నుంచి అసలు నో ఇష్యూస్. అతనికి అయితే పర్ఫెక్ట్లీ ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి టచ్ వుడ్. సో మెయిన్ పిల్లల గురించి ఆలోచించి నేను తీసుకున్నాను. అదైతే నేను ఫుల్ సాటిస్ఫైడ్. మా హస్బెండ్కి కూడా కొంచెము అతను హెవీ వెయిట్ ఉండేవారు, అతను కూడా వెయిట్ తగ్గిపోయింది. స్టమక్ అనేది తెలిసిపోతుంది డిఫరెన్స్ అనేది. అండ్ తనకు కొంచెం గురక లాంటిది ఉండేది, అది కూడా కంపేర్ టు అంత వాడకముందు వాటర్ వాడిన తర్వాత, కంగన్ వాటర్ వాడిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది. ప్రస్తుతానికైతే నో ఇష్యూస్. మేమైతే కొంచెం ఓకే, ఏమైనా ఫీవర్ వచ్చినా దగ్గు జలుబు అలాంటిదన్నా ఓకే, వీ హ్యావ్ వాటర్, కంగన్ వాటర్ అని చెప్పేసి ధైర్యంగా ఉండగలుగుతున్నాము. ఐ ప్రిఫర్ కంప్లీట్ 100% నేను ప్రిఫర్ చేస్తాను కంగన్ వాటర్కి. కిడ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ కానీ ప్రతిదీ ఫుల్ పొల్యూటెడ్ అయిపోయి ఉంటుంది. వాటర్ కానించి అన్నీ మనము తాగేవి తినేవి. సో మనము ధైర్యంగా తీసుకోలేము మిల్క్ కానీ ఏమైనా. సో నేనైతే వాటర్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే 70% మన బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి. అదే అండి, ఐ ప్రిఫర్ కంగన్ వాటర్ ఫర్ బెటర్ హెల్త్. ఎందుకంటే డబ్బు కన్నా మనకి హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.